మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఓట్లు రాల్చుతోందా? అధికారం కోరుకునే పార్టీలకు ఆ హామీ పెద్ద మంత్రదండంగా మారిందా? దక్షిణాది రాష్ట్రాల్లో కోట్లాది మంది మహిళలు దీన్ని ఉపయోగించుకుంటున్నారా? ఇకపై తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు కూడా ఉచిత బస్సు స్కీమ్ను అమలు చేస్తే ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనమా, నష్టమా? ఉచితాలు సహేతుకం కాదని జనం గగ్గోలు పెడుతున్నా ఎందుకీ విధానం అమలు చేస్తున్నారు? వాచ్ దిస్ ఏబియన్ స్పాట్లైట్. ఆంధ్రప్రదేశ్లో 2025 ఆగస్టు 15న మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించగా పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో నిత్యం లక్షలాదిగా విద్యార్థినులు, మహిళలు ప్రయాణిస్తున్నారు. పథకం ప్రారంభించిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ 60% నుంచి 92%కి పెరిగింది. రోజు 24,38,000 మంది మహిళలు ఉచితంగా రాకపోకలు సాగిస్తున్నారు. రోజువారీ వ్యవసాయ కూలీలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే మహిళలు, ఉద్యోగం, ఉపాధి, విద్య, వైద్యం కోసం పలు ప్రాంతాలకు వెళ్లే మహిళలు, విద్యార్థినులకు ఈ పథకం వరంలా మారింది. తమిళనాడులో స్టాలిన్ ఇప్పటికే సిటీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. పథకం అమలును ఆయన స్వయంగా పర్యవేక్షించారు. ఉద్యోగాలకు వెళ్లే మహిళలకు ప్రతి నెల 1,200 నుంచి 1,500 వరకు ప్రయోజనం కలుగుతోందని తమిళనాడు ప్రభుత్వం గుర్తించింది. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా టీవీకే అధ్యక్షుడు విజయ్ మహిళలకు పూర్తి స్థాయిలో ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెబుతూ ఆ పథకానికి వెట్రి పయనం అంటే విజయంతో కూడిన ప్రయాణమని పేరు పెట్టారు. దాంతో ఎన్నికల్లో టీవీకేకు 108 స్థానాలు వచ్చాయి. పైగా టీవీకే అధినేత విజయ్ ప్రతి కుటుంబానికి ఏటా 6 గ్యాస్ సిలిండర్లు ఉచితం, నిరుపేద యువతి పెళ్లికి 8 గ్రాముల బంగారం వంటి హామీలిచ్చి గెలిచారు. కేరళ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నాయకత్వంలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ యూడీఎఫ్ సైతం ఉచిత బస్సు ప్రయాణం హామీ ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో స్వయంగా ప్రకటించారు. కేఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలందరికీ ఇందిరా గ్యారంటీ పేరుతో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పారు. దాంతో యూడీఎఫ్ కూటమి 102 సీట్ల భారీ మెజార్టీ దక్కించుకుంది. ఉచిత బస్సు ప్రయాణం కరెక్టేనా అన్న ప్రశ్న చాన్నాళ్లుగా ఉన్నది. దానివల్ల ప్రభుత్వంపై భారీగా ఆర్థిక భారం పడుతుందన్నది నిజం. ఇప్పటికే అనేక మంది ఉచిత స్కీములు అమలవుతున్న నేపథ్యంలో మహిళలకు ఉచిత బస్సు కూడా తోడు కావటం మరింత ఇబ్బందికర పరిణామమే అవుతుంది. కర్ణాటకలో అయితే ఒక దశలో ఆర్థిక భారం మోయలేక ఉచిత బస్సు స్కీమును ఉపసంహరిస్తారన్న చర్చ కూడా జరిగింది. తెలంగాణ ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో ఉచిత బస్సు స్కీముకు 4,000 కోట్ల రూపాయలకు పైగా కేటాయించింది. పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 7,000 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లుగా చెబుతున్నారు. ఆ సొమ్మును జీరో టికెట్ ఇచ్చిన ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. టీఎస్ఆర్టీసీలో దాదాపు 10,000 బస్సులు నడుస్తూ ఉండగా మహాలక్ష్మి స్కీమ్ కింద 8,000 దాకా ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు పథకానికి ఏటా 2,000 కోట్ల రూపాయల మేర ఖర్చవుతుంది. ఆక్యుపెన్సీ కారణంగా బస్సుల సంఖ్యను కూడా పెంచుతున్నారు. ఉచిత ప్రయాణ పథకం వల్ల బస్సుల్లో రద్దీ పెరిగి ప్రయాణించలేని దుస్థితి వస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్ని బస్సులు చూసిన తర్వాత అది నిజమేననిపిస్తుంది. పల్లెల నుంచి పట్టణాలకు మహిళలు అవసరం లేని ప్రయాణం చేస్తున్నారన్న చర్చ కూడా జరుగుతోంది. అలాగని ఆర్టీసీని మహిళలు దుర్వినియోగపరుస్తున్నారని కూడా చెప్పలేం. మహిళలతో పాటు కుటుంబ సభ్యులు కూడా బస్సులో ప్రయాణించడం వల్ల టికెట్ కలెక్షన్ బాగానే ఉంటోంది. దీనివల్ల వ్యాపారాలు, తీర్థయాత్రలు, పర్యాటకం పెరిగి ఆర్థిక వ్యవస్థకు ఊతం లభించిందని చెబుతున్నారు. అది ప్రయోజనకరమైన ప్రయాణమే అవుతుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఉచిత బస్సు ప్రవేశపెట్టిన తొలినాళ్లలో వేలంవేరిగా మహిళలు బస్సు ఎక్కిన మాట ఏమో కానీ ఇప్పుడు మాత్రం అవసరానికి మాత్రమే ఫ్రీ బస్ స్కీమ్ ను వాడుకుంటున్నారని నిర్ధారించుకుంటున్నారు. ఫోర్స్ లో ఖచ్చితంగా 40%, 50% వియత్నాం లాంటి దేశాల్లో, జపాన్ లాంటి దేశాలు 50% కంటే ఎక్కువ వర్క్ ఫోర్స్ ఉంటుంది. అంటే ఆ కుటుంబాలు కూడా ఒక మహిళ బయటికి వచ్చి పని చేస్తే ఆ ఇంటికి 10,000, 15,000, 20,000 రూపాయలు ఆ కుటుంబానికి అదనంగా వస్తే ఆ కుటుంబం జీవన ప్రమాణాలు పెరుగుతూ ఉన్నాయి. పిల్లల ఫీజులు కావచ్చు, బట్టలు కావచ్చు, వాళ్ళ పౌష్టికాహారం కావచ్చు, లేదా వైద్యం ఖర్చు కావచ్చు, ఇవన్నీ కూడా మహిళలు బయటికి రావడంతో వాళ్ళు సంపాదనతోటి
కుటుంబాలు నెక్స్ట్ లెవెల్కి పోతూ ఉన్నాయి. మేము కళ్ళారా చూస్తూ ఉన్నాం. కాబట్టే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టిన ఈ ఉచిత బస్సు సౌకర్యం తెలంగాణలో అదొక ఎలక్షన్ ప్రామిస్గా రేవంత్ రెడ్డి గారు దాన్ని తీసుకొచ్చి పకడ్బందీగా అమలు చేస్తున్న తీరు, ఎన్నో విజయగాథలు ఈ పథకం ద్వారా బయటికి వస్తున్న తీరుతోటి మిగతా రాష్ట్రాల్లో కూడా వీటిని అమలు చేయాలి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇది శుభ పరిణామం. ముఖ్యంగా విద్యార్థినులకు, కాలేజీకి వెళ్ళే విద్యార్థినులకు, స్టూడెంట్స్కి, అలాగే గృహిణులకు, వ్యాపారాలు చేసే వాళ్లకు, లేదా కూరగాయలు మిగతా తిరిగి అమ్ముకునే వాళ్లకు ఈ ఉచిత బస్సు అనేది ఒక వరంగా మారింది. వాళ్లకు ధైర్యాన్ని ఇస్తూ ఉంది. తమిళనాడులో ఉచిత ప్రయాణంతో మహిళలకు విస్తృత ప్రయోజనం జరిగిందని ఒక సర్వే నీకు తేల్చింది. 6 నగరాల్లో జరిపిన సర్వే ప్రకారం ఉచిత ప్రయాణంతో మహిళలకు నెలకు 800 నుంచి 1500 వరకు ఆదా అయింది. ఉచిత బస్సు స్కీమును వాడుకునే మహిళల్లో నెలకు 20,000 లోపు ఆదాయం పొందే వాళ్లే అత్యధికులు ఉన్నారు. ఉచిత ప్రయాణం వల్ల మిగిలిన డబ్బుతో పిల్లలకు పౌష్టికాహారం, విద్య, వైద్య అవసరాలకు వ్యయం చేశామని మహిళలు చెప్పుకున్నారు. దీనివల్ల రాజ్యాంగంపై ఆరోగ్య భద్రతా వ్యయం తగ్గిందని చెప్పుకుంటున్నారు. శని, ఆదివారాల్లో మహిళలు, వారి కుటుంబ సభ్యులు సిటీల్లోని పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తున్నారు. ఆహ్లాదంగా గడిపే అవకాశం పొందుతున్నారు. ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం తగ్గి ట్రాఫిక్ సమస్యలు కూడా పరిష్కారం అయ్యాయని తమిళనాడు అధికారులు అంటున్నారు. సొంత వాహనాలను పక్కన పెట్టి ప్రజా రవాణాను వినియోగించుకోవటం వల్ల వాయు కాలుష్యం కూడా తగ్గుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ప్రయాణికులకు అసౌకర్యం లేకుండా చూసుకోవటం మాత్రం ప్రభుత్వం చేతుల్లో ఉంది. ఇక ఉచిత బస్సు స్కీమ్తో నష్టపోతున్న ఆటో డ్రైవర్ల ఖాతాలోకి 15,000 రూపాయలు జమ చేసే పథకాన్ని ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. ప్రభుత్వంపై భారం పడినా సరే ఎవరూ కష్టపడకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు.